హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చానండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ దేవరకొండని. సో మనము రీసెంట్గా చాలా వరకు కూడా సీడ్స్, ప్లాంట్స్, సో మెనీ ఫ్రీ సీడ్స్, ఫ్రీగా మనం లక్కీ డ్రాస్ కూడా మనము చాలా వరకు కూడా చేసామండి. అయితే మెయిన్లీ చాలా మంది ఏంటంటే నార్మల్గానే అంత ఎక్కువ కాదు, నార్మల్గా ఏంటంటే చాలా మంది కూడా సార్ మీరు ప్లాంట్స్ కూడా క్యాటలాగ్ పెట్టవచ్చు కదా, ప్లాంట్స్ కూడా మీరు సేల్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారండి. సో ప్లాంట్స్ ఏంటంటే కొంచెం ప్యాకింగ్ చేసే విధానం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది సరిగ్గా ఇక్కడ నుంచి మా నుంచి కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది సరిగ్గా అంతగా కేర్ అనేది లేదండి. సో దానికోసం అని చెప్పేసి ప్లాంట్స్ అనేది పెట్టని నేను ఎక్కువగా ఆస్కారం చూపించట్లేదు. సో రానున్న మరికొన్ని రోజుల్లో కూడా నేను ఒక ప్లాంట్స్ పెద్ద నర్సరీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సో అప్పుడు ఖచ్చితంగా అందరికి నేను ఖచ్చితంగా తక్కువ రేటుకే తక్కువగా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానండి. హాయ్ అండి, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో మెయిన్లీ చాలా మంది కూడా ఈ యొక్క తీగ జాతికి సంబంధించినవన్నీ కూడా ఇంట్లో పెంచుకుంటారు. ఎందుకంటే సింపుల్గా మనము కింద పెట్టేసుకుంటే పైన చక్కగా మనం ఏదన్నా వల్లాంటి కట్టేసుకుంటే దాని నుంచి మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి ఎక్కువగా మనకి క్రేపర్స్ వెరైటీస్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు. సో దానిలో మెయిన్లీ ఏంటంటే చాలా మందికి కూడా మనల్ని ఫస్ట్ కాడ నుంచి కూడా అడిగేది ఏంటంటే దొండ మొక్క. సో ఈరోజు మనం దొండ మొక్క గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికి ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో, అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూడలేదో వారికి ఫార్వర్డ్ చేపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనము ఫ్రీగా సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము, అదేవిధంగా ప్యూర్ రేట్స్ ఆర్గానిక్ సీడ్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మనము చాలా వరకు కూడా అన్ని రకాలైనవి ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంచెం అప్పుడప్పుడు ముందుకు వస్తున్నాము. సో దానిలో భాగంగా ఈరోజు కూడా ఒక 120 నుంచి ఒక 100 మెంబర్స్ లోపు మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకుంటే వాట్సాప్ బిజినెస్లో కానీ, కాల్స్ రూపంలో కానీ, లేకుంటే మనం చేసే వీడియో కింద మెయిన్లీ కామెంట్స్ కానీ ఏంటంటే చాలా మంది కూడా సార్ దొండ మొక్కలు ఏమైనా తీసుకురావచ్చు కదా వెరైటీస్ అని చెప్పేసి చాలా మంది కూడా మెయిన్లీ అంటున్నారు. సో దానికోసం అని చెప్పేసి మనకి మెయిన్ ఆఫ్ ఆల్ ఏంటంటే ది బెస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేలర్ అనేది మంచిగా బల్క్గా మనకి సేల్ ఇచ్చే వాళ్ళు పర్సన్స్ మనకు దొరకాలి. సో అది కాక మనకి అక్కడ క్వాలిటీ చెక్ చేసేసుకోవాలి, ఇది ఏ టైంలో క్రాప్ వస్తుంది, దాని సాయిల్ మనం ఏ విధంగా కలుపుకోవాలి, మన వాతావరణం అనుకూలంగా లేదా అదంతా కూడా టెస్ట్ చేసిన తర్వాత మనము వాటిని అనేది మనము మన ఛానల్లో సేల్ చేసుకోవాలి. అంటే మన ఛానల్లో మనకి సబ్స్క్రైబర్స్ అనేది కూడా పరిచయం చేయాలి. సో దానిలో పరిచయం విధంగా చాలా మంది మెయిన్లీ ఏంటంటే మనల్ని 2 వెరైటీస్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. దాంట్లో ఏంటంటే నాటు వెరైటీ అంటే దొండలో మనకి రెగ్యులర్గా మన ఓల్డ్ టైప్ మన బామ్మగారు ఉంటారు కదా, ఆ టైప్లో ఉండే నాటు వెరైటీస్, అదేవిధంగా పెన్సిల్ దొండ మనకి లోకల్ మార్కెట్లో దొరికే పెన్సిల్ దొండ ఉంటుంది. ఆ పెన్సిల్ దొండలోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్ దొండ అనేది మనం ఈరోజు ఆ సేల్లోకి తీసుకోవడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఏంటంటే మనము 2 రకాలైన ఈ యొక్క దొండ మొక్కలని మనం ఈరోజు సప్లై చేస్తున్నామండి. సో మీరు చూసుకున్నట్లయితే కూడా ఇదంతా కూడా ఆ సప్లై 3 బ్యాగే. సో మన క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కూడా సూపర్ క్వాలిటీగా ఉన్నాయండి దొండ మొక్కలు కూడా. చూడండి ఏ విధంగా మన దగ్గర క్వాలిటీ ఉన్నాయో. సో ఎక్సెంట్ ఈ యొక్క మన దగ్గర దొండ మొక్కలు అనేవి ప్రజెంట్ అనేది చూడండి మంచి క్వాలిటీతో, బిల్ క్వాలిటీతో మన దగ్గర ఈరోజు ఈ యొక్క దొండ మొక్కలు అనేవి మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఎవరికైతే ఈ దొండ మొక్కలు కావాలనుకుంటున్నారో చక్కగా మీరు వాట్సాప్లో అనేది మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. చూడండి సూపర్ క్వాలిటీతో మీకు ఫినిషింగ్ మంచి, అంటే స్టెమ్ అనేది చూడండి ఏ విధంగా ఎంతలా ఉందో స్టెమ్ అనేది సూపర్ స్టెమ్ లా ఉంది. బయట మార్కెట్లో ఇలాంటి స్టెమ్స్ అనేవి ప్రజెంట్ రావట్లేదండి. సో అంత మంచి బిల్ క్వాలిటీ ఉంది. సో మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ నాటు వెరైటీ అంటే ఓల్డ్ మన అమ్మమ్మ గారి టైప్లో ఉన్న వెరైటీ కాకుండా కొంచెం దానికంటే కూడా నాటు పరంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి రెగ్యులర్గా మన మార్కెట్లో దొరికే పెన్సిల్ వెరైటీ మన దగ్గర సేల్లో ఉందండి. సో పెన్సిల్ అందుట్లో ఏంటంటే మన బయట మార్కెట్లో దొరికే పెన్సిల్ వెరైటీ ఏమవుతుంది అంటే దాంట్లో ఎక్కువగా ఫెర్టిలైజర్. చాలా మందికి అపోహ ఇదే, సార్ మేము బయట మార్కెట్లో వెళ్ళిన తర్వాత దొండకాయలు వస్తున్నాము, ఇంట్లో రాగానే 2 డేస్కి మొత్తం కూడా పండిపోతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో పండిపోవడానికి కారణం ఏంటంటే ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మనకి లాభం రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండటం వల్ల ప్లాంట్ త్వరగా పెరిగిపోయి క్రాప్ వస్తుంది. సో క్రాప్ వల్ల ఏంటంటే త్వరగా క్రాప్ వస్తుంది కానీ టేస్ట్ పరంగా బాగోదు. అదేవిధంగా మన ఇంటికి వచ్చిన కట్ చేస్తున్నంతా కూడా రెడ్డిగా ఉంటుంది కాయంత లోపలంతా కూడా. సో అలా కాదండి, ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చేసి ఒక
నాట్ వెరైటీ ఉంటుంది, అదేవిధంగా పెన్సిల్ వెరైటీ ఉంటుంది. బట్ మీకు క్రాప్ వచ్చిన తర్వాత చూడటానికి రెండు కూడా అలానే ఉంటాయి. బట్ ఏంటంటే టేస్ట్ వైజ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ యొక్క నాట్ వెరైటీ ఏంటంటే కాయ మీద సార తక్కువగా ఉంటుంది. ఈ యొక్క పెన్సిల్ వెరైటీ ఏమవుతుందంటే సాయ మీద బాగా సారా ఉంటుంది. ఈ యొక్క పెన్సిల్ వెరైటీ ఏంటంటే పికిల్ కానీ లేకుంటే మామూలుగా ఫ్రై కానీ బాగుంటుంది. బట్ నాట్ వెరైటీ ఏంటంటే అన్ని రకాల దానికి కూడా మనకి మంచిగా బాగుంటుందండి. సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి ఒక కాంబో బాక్స్లో మనం ఈరోజు వీటిని సేల్ చేస్తున్నామండి. సో 4 రకాలు అంటే 2 పెన్సిల్ దొండ మొక్కలు, అదేవిధంగా 2 మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పెన్సిల్ మొక్కలు ఈ విధంగా, అండ్ ఇవే పెన్సిల్ నాటు దొండ మొక్కలు అంటే ఈ విధంగా ఒక 2 పెన్సిల్ మొక్కలు, ఒక 2 నాటు మొక్కలు ఈ మనము ఈ విధంగా కాంబోలో మనం సేల్ చేస్తున్నాము. అదేంటండి ఒకటే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అని మీరు కామెంట్ చేస్తారు ఖచ్చితంగా. సో దానికి కూడా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనము ఈసారి ఏంటంటే మనము డిటిడిసికి ఇస్తున్నామండి, పోస్టల్ డిపార్ట్మెంట్కి ప్రజెంట్. ఎందుకంటే పచ్చి సరుకు కదంతా కూడా. సో ప్లాంట్స్ అనేవి కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. సో మీరు ఆ పోస్ట్ ద్వారా పంపిస్తే కొంచెం ప్లాంట్స్ ఏమైనా చనిపోయే అవకాశం ఉంటుంది. అదిగాక మనము ఏదంటే సరే దేంట్లో సరే మనము డిటిడిసిలో కానీ దేంట్లో సరే ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సాయిల్ చిన్న పాట్స్ కదా, ఈ సాయిల్లో ఉండటం వల్ల కొంచెం ప్లాంట్స్ ఏమైనా అటు ఇటు ఏమైనా ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో మేము 2 పెన్సిల్ దొండ మొక్కలు, 2 నాటు దొండ మొక్కలు మనం రోజు ఇస్తున్నామండి. అంటే 4 రకాలైన దొండ అంటే 2 వెరైటీస్, అవి 2 కలిపి మేము బాక్స్ ప్యాకింగ్ అనేది చేస్తున్నామండి. అది కూడా ఓన్లీ డిటిడిసి, అది కూడా ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీకే ఈరోజు మనము సప్లై చేస్తున్నామండి. సో ఎక్కువగా లాంగ్ మనము సప్లై చేయడానికి ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది తిరిగిపోతుంది. మరి రెగ్యులర్గా పోస్ట్ ఆఫీస్ అయితే 50 రూపాయలు, సో 70 రూపాయలు ఆ విధంగా ఉంటుంది. బట్ ఆ డిటిడిసి ఛార్జెస్ ఏంటంటే మనం 4 మొక్కలు వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి ½ కేజీ పైన ఉంటాయి కాబట్టి దాదాపు డిటిడిసి డెలివరీ ఛార్జెస్ 100 రూపాయలు ఖచ్చితంగా ఉంటుందండి. డిటిడిసి కానీ, ప్రొఫెషనల్ కొరియర్ కానీ, లేకుంటే ఆర్టీసీ కార్గో కానీ ఆల్మోస్ట్ మనకి లాంగ్ డిస్టెన్స్ బట్టి మన దగ్గర రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఎవరికైతే దొండ మొక్కలు ఆసక్తి ఉందో, సార్ మా గార్డెన్లో దొండ మొక్కలు పెంచుకుంటామండి, మేము ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నామని చెప్పేసి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ మనము ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి ట్రేస్ వచ్చేసి మనము దాదాపు 14 ట్రేలు తెచ్చామండి. 14 ట్రేల్లో కూడా ఒక 10 ట్రేలు అనేవి రెగ్యులర్గా మన చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే 4 ట్రేలు అనేవి దొండ మొక్కలు అంటే ఒక్కొక్క ట్రేకి వచ్చేసి 100 ఉంటాయి. సో ఈ అంటే ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి 400 దొండ మొక్కలు మన దగ్గర సేల్లో ఉన్నాయండి. 400లో కూడా 200 నాట్ వెరైటీ, 200 పెన్సిల్ వెరైటీ మన దగ్గర సేల్లో ఉన్నాయి. సో ఎవరికైతే ఈ యొక్క పెన్సిల్ వెరైటీ, నాట్ వెరైటీ ఎవరికైతే కావాలనుకున్నారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మనము చక్కగా డిటిడిసి కానీ, లేకుంటే ఆర్టీసీ కార్గో కానీ, లేకుంటే ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా మనము పంపిస్తామండి. అయితే సార్ ఇవేనా ఇంతేనా అని చెప్పేసి అనుకోవచ్చు అండి, అలా కాదండి. ఎవరైతే ఈరోజు ఈ పెన్సిల్ దొండ మొక్క, అదేవిధంగా ఈ యొక్క నాట్ వెరైటీ దొండ మొక్క ఎవరైతే కొంటారో వారికి మనము ఫ్రీగా మనం ఈరోజు కరివేపాకు మొక్క అనేది మనము ఫ్రీగా ఇస్తామండి. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి ఇంట్లో కామన్గా, అది మెయిన్లీ సిటీలో ఏంటంటే కామన్గా కరివేపాకు మొక్క అనేది ఎవరికి కూడా దొరకదు. బయట మార్కెట్లో కూడా చాలా అనుకున్నంత వాసన స్మెల్ అనేది రాదండి. సో మన దగ్గర ఏంటంటే కరివేపాకు మొక్కలో చిట్టి ఆకులతో మంచి స్మెల్ వచ్చే మొక్కలు మన దగ్గర నారు ఉంది. సో నారు పీకేసి ప్రతి ఒక్కరు కూడా మనము ఎవరైతే కొంటారో వారికి ఒక నారు అనేది, ఒక నారు లాంటి చిన్న ఒక ½ ఫీట్ ప్లాంట్ అనేది మనము ఈరోజు ఫ్రీగా ఇస్తున్నామండి. ఎవరైతే ఈ 2 రకాలైన దొండ మొక్కలు సేల్ చేసుకుంటారో వారికి మనము ఈరోజు ఒక కరివేపాకు మొక్క మనం సేల్ చేస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాము. మనం ఓన్లీ ఈరోజు తెలంగాణ అండ్ ఏపీలో ఎవరికైతే డిటిడిసి, ఆర్టీసీ కార్గో, ప్రొఫెషనల్ కొరియర్ అనేది అందుబాటులో ఉందో వారే ఆర్డర్ పెట్టేసుకోండి. సో విలేజెస్లో ఉన్నవారు ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే విలేజ్కి రాదు కాబట్టి, ఒకవేళ లేదంటే మాకు దగ్గరలో రండి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో మాకు ఆ డిటిడిసి ఉందా, చక్కగా మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటామంటే అలా కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. చక్కగా మనము సూపర్ క్వాలిటీతో ప్యాక్ చేస్తాము. ఈ రోజు ఆఫర్ తెలుసు కదా మీకు. ఎవరైతే ఒక పెన్సిల్ దొండ అంటే 2 పెన్సిల్ దొండ మొక్కలు, 2 నాటు దొండ మొక్కలు ఎవరైతే తీసుకుంటారో వారికి ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ సువాసన వచ్చే నాటు వెరైటీ కరివేపాకు మొక్క మనము ఫ్రీగా ఇస్తున్నామండి. సో ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే మన గార్డెన్లో క్రేపర్స్ మొక్కలు కూడా పెంచుకుంటాము, దొండ మొక్కలు కూడా పెంచుకుంటాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎప్పటి నుంచో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్న వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా మనం పంపిస్తాము సూపర్ క్వాలిటీతో. అదేవిధంగా దీన్ని ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి అనుకున్నట్లయితే మనం రెగ్యులర్గా మనం కుండీల్లో ఏ విధంగా అయితే అన్ని రకాల ప్లాంట్స్ పెంచుకుంటాము అంతకన్నా సింపుల్గా పెంచుకోవచ్చు అండి. దీనికి ప్రత్యేకంగా కోకోఫిట్, వర్మి కంపోస్ట్, బోను, లిప్సమ్ సాల్ట్ ఇలాంటి కలిపేసి ఏదో చేయాలనే ఉద్దేశం కూడా ఏమీ లేదండి. సాయిల్ చేసుకుంటే సాయిల్ లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటే ప్లాంట్స్ పెట్టేసుకున్న తర్వాత మీకు వితిన్ అంటే దాదాపు 40 డేస్కే మీకు క్రాప్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు 40 డేస్కే దొండ మొక్క మొత్తం కూడా మీకు క్రాప్ వస్తా వచ్చేస్తుంది. మనము తీసుకునే సాయిల్ బట్టి, తీసుకునే పాట్ బట్టి. సో ప్లాంట్ అనేది చిన్నగా ఉంది కదా, మనం పాటింగ్ కూడా చిన్నగా ఇద్దామని చెప్పేసి అనుకోవద్దండి. సో మీరు స్టార్టింగ్ దశలోనే మీరు
ఎంత బిగ్ సైజ్ ఆఫ్ పాట్ తీసుకువేసుకుంటే మీకు ఫ్యూచర్లో మీకు అంటే ఎక్కువగా క్రాప్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు చుట్టుపక్కల బ్రాంచెస్ కూడా రావడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ దొండ మొక్క గురించి ప్లాంట్ ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలని చెప్పేసి అని అది చూసే కూడా అవసరం కూడా లేదండి. రెగ్యులర్గా మన ఇంట్లో అన్ని రకాలైన మొక్కలు ఏ విధంగా పెంచుకుంటామో అంతకన్నా కూడా సింపుల్గా మొక్క పెంచేసుకోవచ్చు. సింపుల్గా బతుకుద్దండి. నాటు వెరైటీ, స్పెషల్ వెరైటీ మన దగ్గర సేల్లో ఉన్నాయండి. నాటు అంటే ఒరిజినల్ దేశవాళీ నాటు అయితే కాదండి, కొంచెం హైబ్రిడ్ మిక్స్డ్ కలిసే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీకు క్రాప్ వచ్చిన తర్వాత నా ఫోటో పెట్టి ఎలా వచ్చిందని చెప్పేసి అనవద్దు. నాటు వెరైటీ అంటే ప్యూర్ నేచురల్ నాటు వెరైటీ కాదు, బట్ నాటు కంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. కాయ మనం కోయిపోయినా సరే కొన్ని డేస్ వరకు కూడా కాయ లోపల పండిపోకుండా చక్కగా ఉంటుందండి. సో ఎవరికైతే కావాలో వారు చక్కగా ఆర్డర్ పెట్టేసుకుని మన దగ్గర అయితే 200 మొక్కలు నాటు వెరైటీ, 200 మొక్కలు హైబ్రిడ్ వెరైటీ మన దగ్గర ప్రెజెంట్ సేల్లో ఉన్నాయి. సో ఎవరికైతే బల్క్ ఆర్డర్ కావాలనుకుంటున్నారో బల్క్ ఆర్డర్ మనము సప్లై చేస్తామండి. కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా సప్లై చేస్తాము. సో ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీరు ఏ విధంగా అయితే గార్డెనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళని కూడా ఆ విధంగా గార్డెనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా